మైదా, షుగర్ వాడకుండా ఇంట్లోనే పిల్లలకి ఇలా హెల్దీ వేలో కేక్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి 1½ కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిపేలా మిక్స్ చేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 బాగా పండిన చిన్న అరటిపళ్ళను తీసుకున్నాను. మీరు పెద్దవి తీసుకునేటట్టయితే ఒక 2 to 3 తీసుకోండి. అరటిపళ్ళు అనేవి బాగా పండి ఉండాలి. నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు కాబట్టి 3/4 కప్ తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. 1/3 కప్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అదే మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే అందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవటం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ బెల్లం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి గోధుమ పిండి ఉంది కదా అందులో వేసుకొని ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకుండా బ్యాటర్ మొత్తం నీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ అయితే చేయొద్దండి. ఓవర్ మిక్స్ చేస్తే కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా రాదు. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నా దగ్గర కేక్ మౌల్డ్ ఉంది. సో నేను ఇందులోని కింద బటర్ పేపర్ వేసి చుట్టూ ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. మీ దగ్గర రౌండ్ టిన్ ఉంటే రౌండ్ టిన్లో వేసుకోవచ్చు. లేకపోతే స్టీల్ బాక్సెస్ ఉన్న స్టీల్ బాక్సెస్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. పైన నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి. చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓటీజీలో బేక్ చేస్తున్నాను. ఓటీజీలో అయితే 160 degrees దగ్గర 40 to 50 minutes బేక్ చేశానండి. ఈ మౌల్డ్ అనేది హైట్లో ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది. అదే ఫ్లాట్గా ఉంటే ఒక 30 minutesలో బేక్ అయిపోతుంది. స్టవ్ మీద బేక్ చేసుకుంటే మాత్రం 30 to 40 minutesలో అయిపోతుంది. అది ఫ్లాట్ టిన్ అయితే. అదే హైటెడ్గా ఉన్న టిన్స్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి.